నా తమ్ముడా చెల్లెమా, పిచ్చి విగ్రహారాధన చేశా, సాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేశా. కుటుంబము నేను అనుభవిస్తున్న ఆ శాపం నుంచి బయటపడటానికి పడాల్సిన బాధలన్నీ పడ్డా. డైరెక్ట్గా సొంత రక్త సంబంధికులే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ప్రయోగం చేయించారు మా మీద. మాంత్రిక విద్యల ప్రయోగం జరిగింది మా మీద. కుటుంబాన్ని పతనం చేయడానికి చేశారు. యేసు ప్రభు తెలియదు. తిరగని గుళ్ళు లేవు, మొక్కని గుళ్ళు లేవు, వెళ్ళని మాంత్రికులు లేరు, వెళ్ళని సిద్ధాంతులు లేరు. అన్ని రకాలుగా పడ్డాం. అయితే దేవుని మహాకృపను బట్టి 2002లో ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. అలాంటి పరిస్థితి వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం. అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఏ రోజైతే అలా అనుకున్నామో ఆ మరుసటి రోజు రాత్రి నా తండ్రి నన్ను దర్శించాడు. యేసు ప్రభు దర్శించాడు. ఆయన దర్శించి నా మనోనేత్రాలు వెలిగించకపోతే నా చరిత్ర ఆనాడే క్లోజ్ అయిపోయి ఉండేది. ఇన్నాళ్ళు జరిగేది కాదు. ఇది 2002లో, ఇది 2025, దాదాపు 23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. నిలబడేవాళ్ళకి చెప్తున్నాను నేను. నా కుటుంబానికి తెలియదు యేసు ప్రభు. విగ్రహారాధికులం కాబట్టి మేము మొక్కే వాటి మీదే మా మనసు ఉంటుంది, కానీ యేసు ప్రభు గురించి మాకు తెలియదు. కానీ నన్ను దర్శించిన తర్వాత మొదటిసారి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో మాట్లాడాడు. తర్వాత గ్రంథం చదువుకున్నాను. యేసు ప్రభువే నిజమైన దేవుడు. దేవుడు అనడానికి తగిన కొలతలు, క్వాలిటీస్ యేసు ప్రభులోనే ఉన్నాయి. ఆ పరిపూర్ణం అంతా కూడా యేసులో ఉంది, ఇంకెవరిలో లేదని నాకు అర్థమైపోయింది. నేనేం చేయాలి ప్రభు అని దేవుని ముందు కూర్చున్నప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది ముందు పాపాలు గడిగేసుకోమన్నాడు. నేను 4 ఆదివారాలు చర్చికి వెళ్ళింది. నేను సంవత్సరాల ప్రసంగాలు వినలా. 4 ఆదివారాలే. 5వ వారం అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు ఇస్తారు బాప్తీసమని. ఇట్లానే మీటింగ్ పెట్టి పిలిచారు, పోయాను. స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాలా. ఇదే ఎండాకాలం, ఏప్రిల్ 17, రేపు వచ్చే ఏప్రిల్ 17 నేను బాప్తీసం పొందిన రోజు. ఎండాకాలం కట్టు బట్టల మీద ఇలా అలాగ మునిగా, బట్టలు ఆరిపోయిన దాకా ఎండలో నిలబడ్డా. ఇంటికి చేరా. ఏందిరా అన్నారు, బాప్తీసం పొందానని చెప్పా. 25-30 మొక్కులు ఉంటే మొక్కులు తెరుచుకుంటే ఏందబ్బాయి నీ పని అన్నారు. మొక్కు లేదు, తొక్క లేదు. నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది. ఆ తెలుసుకున్న దేవుడిని నేను హత్తుకున్నాను. ఒక్క మొక్కు కూడా నేను తీర్చున్నాను ఫిక్స్ అయ్యా. ఇది ఎక్కడ నడవంతురం రా, ఇది ఎక్కడ మిడియాలం రా, పిల్లగాడికి అవుతున్న పిల్లకేసావు అంది. ఆ పిల్ల కూడా తీపిస్తా, మంగళ షాపు తీసుకెళ్ళని చెప్పా. తీపిచ్చా ఒక్క మొక్కుది 30, దాదాపు 30